దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దైవజనునికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి గడిచిన పస్కా నుండి ఇప్పటి వరకు కూడా మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! అందరూ సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నవాళ్ళు మరొకసారి వందనాలు చెప్దాం దేవునికి. హల్లెలూయా! హల్లెలూయా! మరి నిజంగా మరి ఈ పస్కా పండుగ చేయాలండి. ఏవండి? ఏవండి పస్కా పండుగ చేయాలా? అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టే వచ్చామని చెప్తారు కదా! ఇంక అందుకని నేను అడగడం కూడా సమంజసం కాదు. కష్టపడి ఎంతో దూరాల నుంచి హైదరాబాద్ నుంచి ఏవండి చాలా కష్టపడి ఎప్పుడు పండగ 2 నెలల ముందే అడుగుతారు. ఏమంటారు? ఎప్పుడు పండగో చెప్పక్క మేము మరి రెడీ అవ్వాలంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి దేవుని ఈ యొక్క పస్కా పండుగ చాలా విలువైనది. ఏవండి? పస్కా పండుగేనా పర్ణశాల పండుగ కూడా విలువైందా? తర్వాత పెంతెకొస్తు పండుగ. ఏటికి 3 మారులు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఈ మగవారందరూ ఆయన సన్నిధిలో కనబడాలంటండి. ఏవండి? దేవుడు ఆజ్ఞ ఇస్తే ఇప్పుడు గాన ఒక విషయం ఏంటంటే ఇలా వాక్యం చెప్తా ఉండగా ప్రార్థనలో ఎస్ఐ గారు పిలిచారనుకోండి. ఆయన పిలిచారనుకోండి. దేవునికి ప్రాధాన్యత ఇస్తారా? ఎస్ఐ గారికి ఇస్తారా? అసలు చెప్దాం. ఎస్ఐ గారంటే అందరికి భయమే. దేవుడంటేనే భయం లేదు. అవునా కదా? అమ్మో! ఇంక మళ్ళీ ఆ మాట ఎప్పుడైతే చెవిన పడద్దో ఏం చేయాలండి? ఎస్ఐ గారే అక్కర్లేదండి. చిన్న విషయంలో కూడా మనుషులు తప్పిపోతూ ఉంటాం. దేవుడు సర్వలోక నాథుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన గొప్ప దేవుడని నీకు అర్థమైతే గనక ఇంకెవ్వరికి లొంగే పరిస్థితి ఉండదు. ఈ లోకంలో శరీరానికి, సాతానికి ఏమండి మనుషులకి బానిసత్వాలు ఇవన్నీ ఎందుకు అంటే యేసు ప్రభు ప్రేమ అర్థం కాని వాళ్ళు మాత్రమే వీటన్నిటికీ బానిసలు అవుతూ ఉంటారు. యేసు ప్రభు ప్రేమ అర్థమైతే మాత్రం ఏం చేస్తారు? వరకున్న బంధకాలన్నీ తెగిపోతాయి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా ఈ పండుగ తప్పకుండా అవశ్యం అండి మన జీవితంలో. ఈ నెలలో అంటే నేను చెప్తే టైము నేను తీసుకోను. పాస్టర్గా చాలా మంచి వాక్య అనుభవం ఉన్నటువంటి దైవ సేవకులు మరి 8 గంటలకే ఆయనకి ఇచ్చేద్దాం వాక్యం అంటే 7 గంటలకు వచ్చి కూర్చున్నారండి. మొదటి ప్రార్థనకి 7 గంటలకు కాదు, ఇంకా ముందే వచ్చారు. దేవుని స్తోత్రం చెప్తాం. మరి అలాంటి దైవ సేవకులు ఏమండి చిన్న మెసేజ్ చెప్పి వెళ్ళిపోతారు. అసలు ఓపిగ్గా కూర్చున్నారు ఆయన. ఏమండి? అవునా కదా? మనం రేపు మరి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు కూడా మాట్లాడేవండి అయ్యగారి కోసం. మా చెల్లి కూడా సూపర్ సింగర్ కాబట్టి ఎప్పుడు పెడదామన్నా నా వల్ల కావట్లేదు. అయ్యగారు మాట వరుసకి అడిగారు, అమ్మ పెడితే బాగుంటుందా అని. ఆయన కోసమని అడిగి ఒక్కరోజే, అంతకంటే ఎక్కువ నేను పెట్టలేనని అనుకున్నానండి. ఏమండి? కాబట్టి నిజంగా రేపు 9 గంటలకి మీరు రాలేదనుకోండి మంచి పాటలు మిస్ అయిపోతారు. ఇప్పుడు కూడా చక్కటి పాటలు కదండి, అందమైన పాటలు మీరు వినలేదు కదా. కాబట్టి పెందలకాడే రావడం చాలా మంచిదండి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఈరోజే ఆచరించాలని దేవుని వాక్యం. నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఏమండి? అబీబు నెల, సంవత్సరానికి మొదటి నెల. మరి మొదటి నెల 14వ దినం సాయంకాలం అంటే అసలు యేసు ప్రభువారు ఏ రోజైతే ఆయన అప్పగింపబడతారు. ఏమండి? ఆయన మరి ఒక గొర్రెపిల్లని తీసుకొని ప్రతిష్ఠిస్తారు కదా 10వ రోజున. ప్రతిష్ఠించింది. తర్వాత 14వ దినమున ఏమండి దాన్ని బలిచ్చింది. అదంతా కూడా ఎవరి పట్ల జరిగింది అంటే యేసు ప్రభు పట్ల. కొంతమంది తెలియనటువంటి వాళ్ళు అంటారు, ఏమండి మీరు గొర్రెని వధిస్తారా? వచ్చి చూడాలని కోరుకుంటాను నేను అందరికీ. ఏమండి ఒకసారి ఎలా జరుగుతుందో కూడా చూడాలి కదా. ఏమండి నిజంగా యేసు ప్రభు రూపంగా మరి ఏమండి ఎద్దుని వధించేవాడు నరహత్య చేసినవాడు అని ఉంది దేవుని వాక్యం. ఇంకా ఎవరు కూడా బలి అవ్వడానికి లేదు. ఎందుకు అంటే ఈ బలులు యేసు ప్రభుకి ఏమంటే సూచనగా అర్పించారు. అంతేకాని ఆ బలుల వలన మరి పాపం పోవద్దని కాదు. ఒక సూచన దేవుడు ఎలా ఇచ్చి మరి అంతవరకు కూడా యేసు ప్రభు మరణించే వరకు ఆ సూచన ఆ టైం కరెక్ట్గా అనమాట అండి. ఏమాత్రం తేడా లేకుండా కరెక్ట్ చేశారు. కానీ ఈ రోజున యేసు ప్రభు మరి మన కోసం పస్కా ఏంటంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. దేవుని స్తోత్రం చెప్దామండి. మరి ఆయన వధింపబడిన తర్వాత మరి మామూలు విషయం కానే కాదు. అందరికీ టేక్ ఇట్ ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఏమండి మనకి కొంచెం పెద్ద ఇలా ఇలా కాలిందనుకోండి, లేకపోతే దెబ్బ తగిలిందనుకోండి, ఏమండి ఒక 10 కుట్లు వేసేసి ఇలా స్టిక్కర్ వేస్తారనుకోండి, ఏమంటారండి?
ఏమంటారండి? చాలా పెద్ద దెబ్బ. 10 కుట్లంటే మాటలా? ఏవండి? కాదండి? ఎంత కష్టంగానో ఫీల్ అవుతాం ఈ లోకంలో. ఏవండి? మొన్న రీసెంట్‌గా జరిగింది పగడాల ప్రవీణ్ గారు. ఏవండి? ప్రవీణ్ గారు ఒకవేళ కొంత టైం కష్టపడొచ్చు. కొంత టైము కష్టపడొచ్చు. కానీ చెప్తే నమ్మరు. ఏది చూసినప్పుడు కూడా పడుకునేటప్పుడు చూసినా అలా ఆన్ చేసేసి పడుకోవడమే వాక్యాలు. మళ్ళీ తర్వాత ఎవరన్నా ఆ కేసు మాట్లాడితే గుండె బరువెక్కిపోవడం. వాక్యాలు విన్నంతసేపు చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత ఆయన మరణం అనేసరికి ఎంతో బరువుగా అనిపిస్తుంది. మరి ఈ లోకంలో యేసు ప్రభులా కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి? యేసు ప్రభులాగా కష్టపడిన వాళ్ళు కానీ, శ్రమ పడిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా లేరు. ఆయనలా తగ్గించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. మహామహుడైనటువంటి దేవుడు ఆయన. ఏమండి? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండేటువంటి దేవుడు ఏంటంటండి, రాళ్లతో కొట్టేయాలి, ఈయన ఎలా చంపాలి అంటే పారిపోవడం అంటండి. ఏమండి? మనల్ని ఒక్క మాట అంటే కనుక సహించుకోగలమా? చిన్నగా తగ్గించుకోగలమా? అసలు యేసు ప్రభు శ్రమల్ని ఒక్కసారి మన జీవితంలో అర్థం చేసుకోగలిగితే కనుక మన జీవితం పడిపోదండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా లోక ప్రేమల వైపు వెళ్ళదండి. ఏమండి? లోక ప్రేమ వైపు ఎందుకు వెళుతుంది అంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక. దేవుని ప్రేమ కంటే మించిన ప్రేమ ఈ లోకంలో ఏది లేదండి. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే మరి అంటే ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఇచ్చినవి అన్నీ కూడా మనం చదువుతూనే ఉంటున్నాం, చెప్పుకుంటూనే ఉంటున్నాం. మరి మొన్న వారం కూడా ఏమండి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన్ని శిలువ వేసేటప్పుడు 2 దినములైన తర్వాత పిమ్మట పస్కా పండుగ వస్తుందని యేసు ప్రభువు చెప్పడం, అందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ విధంగా పాల్గొన్నారు, నువ్వు నేను ఎలా పాల్గొన్నాం అని మనం చెప్పుకున్నావా లేదండి? మనం ఎలా ఉన్నామో కూడా చూసుకుందామని చెప్పుకున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర. ఒకళ్ళు అప్పగించే వాళ్ళైతే, ఒకళ్ళు ఇష్టపడే వాళ్ళైతే, ఏమండి, ఒకళ్ళు పారిపోయే వాళ్ళైతే, బలంగా ఉందాం అనుకుంటే ఏమండి వాళ్ళు ఏమైపోయారు? పారిపోవడం కూడా జరిగింది. ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు. నేను ఆశ్చర్యపడ్డా, సహాయం చేయవాడు ఒక్కడు కూడా లేడు అంటని. మరి ఏమండి, మరి యెషయా గ్రంథంలో ఉంటుంది. నిజమే, ఎవ్వరు కూడా లేకుండా వెళ్ళిపోవడం చాలా విచిత్రం. యేసు ప్రభు లాంటి మరణం ఈ లోకంలో ఎవరు కూడా భరించలేదండి. అందుకే దేవుడు అంటండి, అన్ని నామాల కంటే కూడా పైనామం, అందరి మోకాళ్ళు యేసు ప్రభు నామములో వంగాలి, ప్రతి వాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి అంటాడు ఆయన. మామూలు విషయం కదండి. మహామహుడైన దేవుడు, సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడయ్యుండి సమస్తం వదిలిపెట్టి సశరీరుడుగా నీకులాగా నాకులాగా వచ్చి ఆయన ఏమన్నా తీసుకొచ్చుకున్నారండి? మనకైతే ఒక ఇల్లు వాకిళ్ళన్నా ఉన్నాయి, మనకు అన్నప్పుడు కాస్తంత తల్లన్నా బాగా చూసుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఆయనకి చాలా కష్టమైన పరిస్థితి. అలా అంత దీనత్వంలో ఉండి ఆయన ఏం చేశారండి? ఆఖరికి శిలువ మరణం పొంది ఏమండి పునరుద్ధరణుడై దేవుని దగ్గరికి వెళ్ళారు. మనిషి ఇలా జీవించవచ్చు అని రుజువు చేశారు. దేవుని స్తోత్రం చెప్దాం. నేనైతే చేయలేను అనుకుంటాం మనం, కానీ దేవుని ఆత్మచేత నింపబడితే నువ్వు కాదు. అర్థమవుతుందండి? మనలా ఉండవండి. మనం ఎలా మారుతామో మనకి తెలియదు. కాబట్టి ఏంటంటే ఒక్కసారి మనసారా యేసు ప్రభు యొక్క శ్రమల్ని, ఏదో రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. ఏమండి, మనం ఒక్కళ్ళమే వెళ్ళిపోతామండి? కొంతమందినైనా తీసుకెళ్ళొద్దా? మన బ్రతుకు ఒక అర్థం ఉండాలి, మన జీవితానికి ఒక అర్థం ఉండాలి. యేసు ప్రభుని ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా తాము కూడా యేసు ప్రభులా మరణించడానికి ఇష్టపడతారు. నువ్వు ప్రేమించావు అంటే ఆయన కోసం జీవించగలవు. నీ ప్రాణాన్ని లక్ష్య పెట్టవు. గుర్తుపెట్టుకోవాలి. మన జీవితం చాలా మరి ప్రజెంట్గా చూసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు. ఏమండి, మరి ఈరోజు తేజ ఒకసారి ఎదరికొచ్చి నుంచోనా? ఏమండి, జ్యోతి ఒకసారి ఎదరికొచ్చి నుంచో. మా చిన్నాన్నగారు కూడా తీసుకున్నారండి ఆయన. వీళ్ళు చిన్నపిల్లలని ఎదరికి రమ్మన్నాను. ఏమండి, మరి తేజ వయసు ఎంత? 9 సంవత్సరాలు వచ్చినాయండి. మరి జ్యోతి 16 వచ్చినాయి. ఏమండి, 16 వచ్చినాయి అనమాట అండి. వీళ్ళిద్దరూ కూడా అక్క నాకు బాప్తిసం కావాలి అన్నారు. ఏమండి, తీసుకుండ్రా బాబు. ఇప్పుడు తీసుకుంటారా?
వచ్చే సంవత్సరం అక్క, ఏమండి వాయిదాలు వేస్తూ ఉంటారు. అక్క నాకు కావాలన్న వాడికి చిన్నపిల్లోడైనా ఇచ్చేలా వద్దండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అతి చిన్న వయసులో కనీసం 30 సంవత్సరాలు వచ్చేవాడు సరికి భూలోకాన్ని తలక్రిందులు చేయవారిగా వీరు ఉందురుగాక. ఆమేనండి. అందరూ కూడా ఇలాంటి వాళ్ళే తయారవుదురుగాక యేసునామములో. మరి పాపాల నిమిత్తం ఏమండి పాపానికి అలా పెంచుకోవడం కాదు, కానీ సినిమా పాట వీళ్ళ నోట ఒకటి కూడా ఎప్పుడు రాకూడదు. గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, మీరు చిన్న వయసులో దేవుని ఎదుట నిలబడ్డారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి అలా ఉండాలండి, చిన్న వయసులోనే దేవుని కోసమే ఉండాలి, దేవుని కోసమే వినాలి, దేవుని కోసమే బ్రతకాలి. మరి అలా ఉండడానికి ఇష్టపడదాం. ఈ రోజు నుంచైనా ప్రభువా మీకోసం నేను ఏ పని మంచి పనులు చేయాలి ప్రభువా, నేను నా పిల్లల్ని నీకోసం పెంచాలి, నేను నీకోసం ఉన్నాను అని మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎంతో సంతోషపడతారు. మీరు ఇచ్చే కానుకలు కాదండి ఆయనకి కావాల్సింది, మీరు కావాలి. ఏమండి చక్కటి వర్తమానం ఇచ్చేటువంటి దైవ సేవకులు ఉన్నారు. నేను అలాంటి వాళ్ళ ముందు అసలు మాటలు కూడా నాకు ఎటో తడబడుతుంది, ఏమీ రావట్లేదు నాకు. కాబట్టి నిజంగా మరి నాకు చాలా ఇష్టమైనటువంటి దేవుడు హృదయవాంఛలు తీర్చేటువంటి దేవుడు. ఏమండి ఆయన నాకు మెసేజే అక్కర్లేదండి, పాట చాలా అయింది. ఏమండి టీవీలో పాటలు వస్తూ ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాను అనమాట, ఆ పాటల కోసం ఎంతో ఇష్టపడి. అప్పుడు పరిచయం అయ్యారు, ఒకసారి రావాలంటూ ఉండేవారు. కానీ దేవుడు ప్రేరేపించి, నేను పెద్దవాళ్ళు అయితే నేను పిలవలేనండి ఒక విషయం అని చెప్పాను. అయితే పిలవకుండా నేను రాను కదమ్మా అని నవ్వారు. కానీ ఆయన ఏమన్నారండి, అమ్మా కుమారి ఎప్పుడు పస్కా పండుగ నేను 4 రోజులు మీ దగ్గర ఉంటానన్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమంటే దేవుడు తీసుకురాకపోతే ఎవరు కూడా రాలేరు. కాబట్టి మంచి వర్తమానం, మరి చక్కటి వర్తమానాలు మరి మనకి దేవుడు సిద్ధం చేసినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆయన సేవకుల్ని బలపరిచి వాడుకోవాలని మీ అందరూ కూడా ఇంకా మరి ఏ అనాలోచనలు ఉన్నా అన్నీ తొలగించుకొని టైం వైపు కొంచెం సేపు చూడొద్దు. ఆయన మరి దేవుని ఆత్మచేత నడిపింపబడాలని, కేవలం ఎంత టైం అమ్మా అని నన్ను అడగనవసరం లేదు. ఏమండి ఆయనని దేవుడు వాడుకున్నంతసేపు వాడుకోవాలని కోరుకుంటూ మరి ఈ సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత పెద్ద దైవజనురాలి ముందు మేమెంత, వారి చెల్లెళ్ళ ముందు, వారి బాబాయిల ముందు మేమెంత చాలా చిన్నవాళ్ళము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నేనే మొనగాన్ని అనుకున్నాను, మరి వారి చెల్లి స్వరము పాట విన్న తర్వాత నేను చిన్నవాడనైపోయాను. అసలు దాగి ఉన్న ఆనిముత్యము అనిపించింది. దేవుని చిత్తమైతే నా పాటల్లో ఆమె 2 పాటలు పాడాలి భవిష్యత్తులో, తన దానం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వారి చెల్లి, మీకు చెల్లి కదా, వారి అక్కయ్య ఎంతో చెప్పింది, మా చెల్లి ఎంతో మంచి స్వరము, మా చెల్లి చాలా భక్తి కలిగింది, మా చెల్లి కుటుంబం ఎంతో మంచిది, మీరు ఎప్పుడైనా వీలుంటే హైదరాబాద్ వెళ్ళండి అన్నది. కానీ దేవుడు ఈ రీతిగా అంత గొప్ప వ్యక్తిని కలుసుకునే గొప్ప కృపనిచ్చాడు. వారి అక్కయ్యనే చాలా మంచిగా పాడుద్ది అనుకుంటే అంతకంటే బాగా పాడింది. దేవునికి మహిమ కలుగును గాక. వారి కుటుంబమును, తన భర్తను, తన పిల్లల్ని, తన అక్క చెల్లెళ్ళను దేవుడు ఆశీర్వదించును గాక. తర్వాత ఇంత చిన్నవాడు బాప్తిసం తీసుకోవచ్చునా అనేది మనకు కొన్నిసార్లు సంశయంగా ఉండవచ్చు. కానీ ఇంగ్లాండ్ దేశంలో 12 ఏళ్ల కుర్రవాడు తల్లి షాపులు తీసుకెళ్తూ, నానా ఇక్కడ ఉండు, కొద్దిసేపు ట్రాఫిక్ పోలీస్ అతని దగ్గర ఉండండి, నేను వెళ్ళి వస్తువులు తీసుకొని వస్తానని షాపులోకి వెళ్ళింది. వచ్చేసరికి బాబు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ట్రాఫిక్ పోలీస్ అతను అంటున్నాడు. నేనేమనలేదు మేడం బాబును. మరి ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరేమనలేదు మమ్మీ. మరి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, ఈ జనాలన్నీ కూడా నరకానికి పోవలసిందేనా అని ఏడ్చాడట. చిన్న వయసులో పెద్ద హృదయాన్ని దేవుడు దయచేశాడు. ఆయనే జాన్ వెస్లీ.
మెథడిస్ట్ సంఘ స్థాపకుడు. ప్రపంచమంతా కూడా ఆయన సంఘాలు ఉన్నవి. గనుక బాల్యకాలమందు నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కొన్ని సంవత్సరాల క్రితము డుండిగల్, ఎయిర్ ఫోర్స్ డుండిగల్లో వాక్యం అందించడానికని మేము వెళ్ళాము. అక్కడ నుండి అక్కడ ఒక ఊరున్నది. అక్కడికి వెళ్తే మా మీద అన్నీ కూడా అసలు మేమేం మాట్లాడకముందే కారు దిగుతూనే ఉంటే రాళ్ళు పడుతున్నాయి మా మీద. ఎవరు రాళ్ళు వేస్తున్నారంటే చిన్న బిడ్డలే, అపవాది చేతిలోని సాధనాలుగా వాడబడ్డారు. కనుక చిన్న బిడ్డలను భవిష్యత్తు కొరకు ప్రతి సంఘము తయారు చేయాలి. పెద్దవాళ్ళు కాదు, చిన్న వయసులోనే దేవునికి సాధనాలుగా గొప్ప ప్రవక్తగా ఆ బిడ్డడు మారునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న తల్లి కూడా మరి చక్కగా బాప్తిసం తీసుకుంది. దేవునికి స్తోత్రం. మరి శౌరిగా ఏం పేరు, సూరిబాబు చిన్నాన్నగారు అని అంటూ ఉంది. వారికి నా కృతజ్ఞతలు. నేనేమో అనుకున్నాను, అదే నేనంటే ఏమనుకుంటున్నావు అని అంటాడేమో అనుకున్నాను, కానీ దేవుని యొద్ద పస్కా గొర్రె పిల్లగా మారిపోయినందుకై దేవునికి మహిమ కలుగును గాక. వారి కొరకు చప్పట్లు కొడదాం మనం. దేవుడు వారిని, వారి కుటుంబమును, వారి బిడ్డలను బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడు రత్నమ్మ వచ్చిందా? రత్నమ్మ గారు కూడా చాలా ధైర్యంగా మరి ఆమె ముందుకొచ్చి బాప్తీసం తీసుకుంది, ప్రభువును అంగీకరించింది. దేవుడు ఆమె కుటుంబమును, ఆమె బిడ్డలను బహుగా దీవించునుగాక. సుమారు 3 గంటలు పనిష్మెంట్ ఇచ్చింది మాకు కుమారి గారు. ఏదో అప్పుడే స్టార్ట్ చేస్తుంది అనుకున్నాను, 3 గంటల సేపు కూర్చుని పెట్టిందంటే మీకు ఎంతో కృతజ్ఞతలు. మీరు ఒక టైం చెప్పండి, ఆ టైంలో మీరంతా కూడా రావాలి. తనేంటి ఎందుకు ఆపింది అంటే మీరంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్యం వినాలి, దీవించబడాలి అన్న గొప్ప భారం కలిగిన వ్యక్తి దేవకుమారి గారు. దేవునికి మహిమ. మరి మీ యొక్క ఫ్రెండ్ పేరేం పేరు? సరు ఏది? మార్తా పనిలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. అందం చాలా పాటలు పాడారు. నేను ఎక్కువ పాటలు పాడి విసిగించకుండా ఒక చిన్న పల్లవి, ఒక వచనం పాడి దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దామని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరంతా చాలా బాగా పాటలు పాడారు. దేవునికి మీరు ప్లే చేయకండి నాన్న, నేను తప్పులు పాడతాను కనుక నన్ను క్షమించి వదిలేసేయండి నన్ను. థ్యాంక్ యూ. నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెదుకుచున్నది, ప్రేమ క్రమపరచి ఎక్కువ పెట్టమాకన్నా శిక్షించి నన్ను దీవించేది యేసు ప్రేమ క్రమపరచి. చాలా తక్కువ పెట్టినాను, మనకి మన వరకే చాలు. శిక్షించి నన్ను దీవించేది యేసు ప్రేమ. నేను ఆయనను పోనివ్వడం కాదు, ఆయనే నన్ను పోనివ్వలేదు. అదే నిజమైన పస్కా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకమంతా దేవుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుచూ ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు నందు దేవుడు మనలను వెతుకుతూ వచ్చాడు. అలనాడు దేవుడు సిద్ధపరిచిన ప్రజలు పస్కా పండుగ అని అంటే ఐగుప్తులో నుండి తాను ఏ జనాంగంలో నుండి అయితే రావాలి అనుకున్నాడో ఆ జనాంగము 430 సంవత్సరాలు
చెరలో బంధించబడి ఉంది. నిర్గమకాండంలో దేవుడు ఏర్పరచుకున్న జనాంగమును విడిపించాలి అని అంటే మరణదూత ప్రవేశించాడు ఐగుప్తులో. ఎవరైతే గొర్రెపిల్ల యొక్క రక్తమును తమ ద్వార బంధముల మీద కలిగి ఉంటారో వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు మరణించడానికి వీల్లేదు. పస్కా అంటే పాస్ ఓవర్, దాటిపోవడము. ఏం దాటిపోవడము? మరణదూత మనల్ని దాటిపోవడము, మనము ఐగుప్తును దాటిపోవడము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని దాటించే దేవుడు, నరకము నుండి పరలోకానికి, మహిమలోకానికి, చీకటిలో నుండి వెలుగులోనికి దాటించే దేవుడు నిజమైన పస్కా. ఆ రోజుల్లో మరి ఆ పస్కా గొర్రెపిల్ల అబీబు నెల మొదటి దినాన ఎలా జరిగిందో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తరతరాలకు అని ఆజ్ఞను అనుగ్రహించాడు దేవుడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, ఐగుప్తు రాజు మొదలుకొని బానిస వరకు ఎవరి ఇంటి మీద రక్తబంధం కనబడలేదు. అందరూ కూడా జ్యేష్ఠ పిల్లలు చనిపోయారు. కానీ దేవుని ప్రజలు అంటే పక్షపాత దేవుడు వారిలో నుండి రావాలి అన్నది దేవుని చిత్తం. ఈ రోజుల్లో చాలాసార్లు నేను ఎక్కువగా బాధపడే విషయం ఏంటంటే, నిన్నెవరు డిబేట్కి పిలిచారు? నీకెవరు అధికారం ఇచ్చారు? నేను ఇది వాదిస్తాను, అది వాదిస్తానని. నా దేశం ఎంతో మంచి దేశం, భారతదేశం ఎంతో మంచి దేశం, భక్తి కలిగిన దేశం. పిచ్చి పిచ్చిగా వాదనలు మనకు అక్కర్లేదు. వాళ్ళని విమర్శించడం, వీళ్ళని విమర్శించడం మనకు అక్కర్లేదు. మన వాక్యం ఏందో చెప్పడానికే జీవితం చాలదు. 1,000 సంవత్సరాలైనా ఒక్క లైన్ చాలదు చెప్పాలి అంటే. గనుక మా నాన్నగారు పాస్టర్ గారు, నేనెప్పుడు కూడా ఇది నమ్మలేదు, విశ్వసించలేదు, ఇదేదో కట్టుకథలు అనుకునేవాడిని. కానీ ఆశ్చర్యరీతిగా దేవుడు నన్ను బంధించాడు తన ప్రేమలో. నేను ఆయనను వెదకలే, ఆయనే నన్ను వెదికాడు. అయితే ఎంతవరకు ఈ పస్కా గొర్రె పిల్లలు వధించబడ్డాయి? ప్రత్యక్షపు గుడారం, సొలొమోను దేవాలయం, ఈవెన్ దేవుని కుమారుడే ఈ లోకంలోకి వచ్చినప్పటికీ ఆ బలులు జరుగుతూనే ఉన్నవి. ఎన్నోసార్లు కూలిపోయింది, కట్టబడుతుంది. హేరోదు కాలంలో కూడా కట్టబడుతుంది. పస్కా ఆచరిస్తూ ఉన్నారు యూదులు. కానీ నిజమైన దేవుని గొర్రెపిల్ల యోహాను చూపించినా కూడా, యేసుక్రీస్తు వచ్చినా కూడా వారు గ్రహించలేదు. అయినా ఆయన వదిలిపెట్టలేదు. మనం గ్రహించనంత మాత్రాన దేవుడు మనల్ని దీవించకుండా ఉండడు. మనము తల్లిదండ్రుల ప్రేమను ఎరగనంత మాత్రాన తల్లిదండ్రులు మనల్ని వదులుకునేంత విషయం వారిలో లేదు, విషము వారిలో లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నేను ఆ పాట రాశాను. నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెదుకుచున్నది, ప్రేమ క్రమపరచి శిక్షించి నన్ను దీవించేది యేసు ప్రేమ. చుక్కల కన్నా ఎక్కువ కన్నులు చూచెను నన్ను ఎక్కడికెళ్ళినా. మెరుపులకున్న శక్తిని మించి, మెరుపులకున్న శక్తిని మించి మెరిసెను మదిలో యేసు ప్రేమ. నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెదుకుచున్నది, ప్రేమ. చాలా ఆశ్చర్యం. నీడల్లో నుండి నిజాల్లోనికి నడిపించాడు దేవుడు.
పస్కా పాత నిబంధన అంతా నీడలు అని హెబ్రీ పత్రిక చెబుతూ ఉంది. ప్రభు వచ్చిన తర్వాత నిజాల్లోకి మనం ప్రవేశించాం. నిజమైన దేవుని గొర్రెపిల్ల మన కొరకు వధించబడింది. ఆయన ప్రేమకు సంకేతం పస్కా గొర్రెపిల్ల. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణము పెట్టునంతగా. ఇక ప్రాణం కంటే విలువైంది ఏది కూడా లేదు కదా. ప్రభువే చెప్పాడు ఈ మాట. గనుక మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనము గమనిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనమందరము వాక్యం ఎరిగిన వాళ్ళం. మనకందరికీ వాక్యం తెలుసు కదా నాన్న. నీ పేరేం పేరు? సాగర్. నీకు వాక్యం తెలుసు కదా బాగా. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 26వ అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరమైన మాటలు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు ఈ రోజుల్లో విమర్శలు మానుకోండి. ఈ డబ్బులు ఉన్నవి కదా అని ఛానల్ను వాడుకొని ఇష్టమున్నట్టు దూషించకండి భారతీయులను. మనం భారతీయులం ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళం కాదు కదా. హల్లెలూయా చెప్పరేంటి నాన్న? మీరు నన్ను వెళ్ళవయ్య అనండి, నేను హల్లెలూయా అనుకుంటాను. హల్లెలూయా. మనము భారతీయులం. ముఖ్యంగా ఎవరిని విమర్శించే హక్కు మనకు లేదు. ప్రేమతో మనం సాధించాలి. విమర్శించాలంటే దేవుడే విమర్శించే హక్కు ఉంది, మనకు లేదు. కనుక వాక్యాన్ని చెప్పండి. మీకు సాధ్యమైతే మీరు ప్రార్థించండి. ఎలాంటి ప్రార్థన, ఎలాంటి శక్తిని పొందాలి అంటే, అంబానీ గారి కుమారుని లంగ్స్ బాగలేవు కదా, మీరు ప్రార్థన చేస్తే ఆ బిడ్డ స్వస్థపరచబడినట్లు ప్రార్థించండి. దేశమే తలకిందులవుతుంది. హల్లెలూయా అంటలేను. అలాంటి ప్రార్థన కావాలి. అలాంటి దృక్పథాన్ని మీరు కలిగి ఉండండి. అంతేగాని కొద్దిగా తెలవగానే మీ దేవుడు అట్లాగా, మీ దేవుడు అట్లాంటి తప్పులు మాటలు మాట్లాడకండి దయచేసి. నా దేశం ఎంతో ఓర్పు కలిగింది, నా దేశం భక్తి కలిగింది, నా దేశం భారతీయులం. మనం ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళం కాదు కదా. మనము ఈ మట్టిలో పుట్టిన వాళ్ళం. దేవుడు మనకు దొరికాడు, వెలుగు మనకు దొరికింది, ఆయన ప్రేమ మనకు దొరికింది. కనుక దానిని ప్రకటించడానికే నీ జీవితం చాలదు. మరి మనం విమర్శించడానికి హక్కు లేదు. ఒకవేళ ఇది టీవీలో మీరు వేస్తే కూడా అందరూ వినాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రపంచమంతా వినాలి. ముఖ్యంగా భారతీయులు ఏ దేశంలో ఉన్నా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అంత గాయాలతో ఉన్నాం ఈ రోజుల్లో కదా నాన్న. చాలా గాయాలతో ఉన్నాం. కారణం ఏంటంటే మనమే వాళ్ళను పురికల్పాం. మీ దేవుడు ఇట్లా, మా దేవుడు ఇట్లా. మీ దేవుడు ఏంటి, మా దేవుడు ఏంటి, అందరికీ దేవుడు ఒకడే. హల్లెలూయా. అలాంటి విమర్శలు మీరు మానుకోండి. అలాంటి తప్పుడు బోధలు మానుకోండి. కనుక దేవునికి మహిమగా. నాకు శ్లోకాలు తెలుసు అంటే ఏం తెలుసు నీకు? పిచ్చి మాటలు. దేవుని ప్రేమ తెలిస్తే చాలు. మనకి శ్లోకాలు అక్కర లేదు. హల్లెలూయా చెప్పండి నాన్న. మనం భారతీయుల కొరకు ప్రార్థన చేద్దాం. నీవు నిలువబడితే ఈ అశ్వరావుపేటే కదా, అశ్వరావుపేట అందరూ స్వస్థపరచబడదురు గాక. అలాంటి శక్తిని పొందాలి మనం. హైదరాబాద్ అంతా మారిపోదురు గాక. అలాంటి శక్తిని పొందాలి మనం. నా భారతదేశం అంతా దీవించబడును గాక. అలాంటి శక్తిని పొందాలి మనం. నీ టాలెంట్స్ ఇక్కడ పనికిరావు. దేవుని యొక్క ఆత్మకార్యం జరగాలి అని మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నానా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక
గొప్ప విషయం ఉంది నాన్న, చాలా గొప్ప మర్మాలు ఉన్నవి. కానీ సమయాన్ని బట్టి మరి దేవకుమారి గారేమో తెల్లవారి 4 గంటల దాకా చెప్పమన్నది కదా. లేదు, 25 మినిట్స్లో ఐ వుడ్ లైక్ టు కంప్లీట్ ఇట్. నో 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 మనం ఎంతవరకు, ఇంకా మళ్ళీ మనకు రేపు సమయం ఉంది కదా. 30 నిమిషాల్లో దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. మీరు కొద్దిగా ఓర్పు చేసుకొని వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నీడల్లో నుండి నిజాల్లోనికి నడిపించే దేవుడు, స్వప్నాల్లో నుండి నిజాల్లోనికి, నెరవేరే నిజాల్లోనికి నడిపించే దేవుడు, ప్రవచనాల్లో నుండి నెరవేర్పుకు నడిపించే దేవుడు మన దేవుడు. లోకము గుండెలో ఒక స్వప్నం ఉంది. ఆ స్వప్నము దేవుని కుమారుడైన యేసుక్రీస్తే, పస్కా గొర్రెపిల్ల. హల్లెలూయా. చెప్తలేరు నాన్న, ఎందరికో స్వప్నాలు రావచ్చు. నా కుమార్తె, నా పెద్ద కుమార్తె, నా చిన్న కుమార్తె కొట్లాడింది. ఇప్పుడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైన బిడలు అయితే కొట్లాడితే వాళ్ళ చెల్లిని కొట్టింది. దీని మీద మేమందరం కూడా కోప్పడ్డాం, చెల్లినే కోప్పడ్డాం, అక్కకి సపోర్ట్. ఎందుకంటే దాన్ని తప్పు, దీన్ని తప్పు లేదు. బాగా కక్ష పెంచుకుంది. తెల్లవారు లేచింది, మమ్మీ మమ్మీ నాకు కలబడింది అంటుంది. ఏం కలబిడ్డ అంటే, రాత్రి కలలో అక్కను ఎట్లా కొడుతున్నానో అట్లా కొడుతున్నాను అక్క, నేను దాన్ని బాగా కొడుతున్నాను అంటుంది. పిచ్చి కళ అంటే తన కక్షను అలా చెబుతుంది. మన లోకం యొక్క స్వప్నము దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తే నెరవేరిన స్వప్నం. మన గుండెలో ఒక స్వప్నం ఉంది, దేవుడు రావాలి అన్న స్వప్నం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఒక స్వప్నం. ఈ ఆదికాండం నుండి ప్రకటన వరకు ప్రభువు వచ్చిన తర్వాత కూడా మరో స్వప్నం ఉంది, మళ్ళీ ఆయన రావాలి అన్న ఒక స్వప్నం ఉంది, వస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చదువున్నానా, 26వ అధ్యాయము 17వ వచనం నుండి. ఓకే. ఎందుకంటే ఆయనకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేదు. జన్మించింది పశువుల పాకలో. ఆయన రాత్రంతా తండ్రి సన్నిధిలో, పగలంతా ప్రజాసేవలో, దోణిలో నిద్రించాడు. కనుక ఆయనకి సమాధి కూడా పరుల సమాధిలో, తోటలో ఆయన పాతి పెట్టబడ్డాడు. కనుక మేము నీ కొరకు పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి అని అడిగితే చెప్పున్నాను. ఓకే. ఆమేన్. చెప్పండి నాన్న. ఫలాని పట్టణమందు ఏమనుంది అక్కడ చెప్తలేరు, చదవాలి, వాక్యం చదవాలి. మట్టి మాటలు కాదు కదా ఇవి. చదవండి వాక్యము. మీరు మేము పస్కా నువ్వు ఎక్కడ సిద్ధపరచాలి, మనం భుజించాలి కదా. పాత నిబంధనను ఆయన పాటించాడు, ఆయన పరిపూర్ణంగా నెరవేర్చాడు. చదువునానా ఏంటది? అందుకైనా మీరు పట్టణమందున ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి. ఓకే, ఫలాని మనుషుడు అని ఎందుకన్నాడు? ఆ రోజుల్లో ఎవరిల్లు ఇచ్చారా అంటే వాళ్ళని చంపేవాళ్ళు. శ్రమల దినాలు. మార్తా మరియలు లాజరు పేర్లు రాయబడ్డవి అంటే అప్పటికే వాళ్ళు మరణించారు, అందుకే రాయబడినవి. కనుక ఫలాని మనుషుని దగ్గరికి వెళ్ళండి అంటే చాలా ఆశ్చర్యం. మార్క్స్ వార్తలో ఏముంది? మీరు వెళ్తూ ఉంటే ఒక కుండ మోయేవాడు, నీళ్ళ కుండ మోయేవాడు ఒకడు వస్తాడు, అతన్ని అడగండి, అతన్ని వెంబడించండి, అక్కడ సిద్ధపరచండి. గూండాలకు ఒక నెట్వర్క్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక నెట్వర్క్ ఉంది, బిజినెస్ పీపుల్కి ఒక నెట్వర్క్ ఉంది, స్టాక్ మార్కెట్కు, ప్రపంచ నాయకులకు ఒక నెట్వర్క్ ఉంది, ఆకాశ పక్షులకు ఒక నెట్వర్క్ ఉంది, ఈవెన్ నవగ్రహాలకు కూడా ఒక నెట్వర్క్ ఉంది, అంతరిక్షంలో ఒక నెట్వర్క్ ఉంది. అవి ఒక క్రమబద్ధంగా తిరుగుతూ ఉన్నాయి, మనం బ్రతుకుతూ ఉన్నాం, చెలిస్తూ ఉన్నాం.
కానీ అన్నిటిని మించి నిన్ను నన్ను సృష్టించిన యేసయ్యకు ఒక నెట్వర్క్ ఉంది. అది మనకు తెలియదు. అయ్యో ఎలాగా, భవిష్యత్తు ఎలాగా, ఎక్కడ సిద్ధపరచాలి, ఎక్కడ పస్కాను సిద్ధపరచాలి, మనకేం లేదు, మరి ఎలాగా అని అనుకోవద్దు. నీకు తెలియని, నీవెరుగని మనుషులు ఆయనకు ఉన్నారు. హల్లెలూయా చెప్తలేరు నాన్న. హల్లెలూయా. నీవెరుగని తలుపులు నువ్వు తట్టవలసి వస్తుంది. నీవెరుగని రక్షణ కవచం దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఎలాగ మరి ఈ ఆపద నుండి గట్టెక్కేది, ఎలాగ మనము ఈ కాలంలో బ్రతికేది, ఎలాగ ఈ విషయాల్ని మనం ఒకవేళ మందిరాలన్నీ కూల్చివేయబడి మనము ఇలాంటి దినాల్లో అసలు ఆరాధించకూడదంటే దేవునికి ఒక నెట్వర్క్ ఉంది. ఐగుప్తులో ఒక నెట్వర్క్ ఉంది. మోషేను తల్లి కాపాడలేకపోయింది, కానీ ఫరో కుమార్తెనే మోషేను కాపాడేటట్టుగా ఒక నెట్వర్క్ ఉంది దేవునికి. హల్లెలూయా. మనం భయపడొద్దు. మనం ఈ రోజుల్లో ముఖ్యంగా భయపడే రోజుల్లో, భయపెట్టే రోజుల్లో ఉన్నాం. కానీ దేవునికి ఒక సీక్రెట్ నెట్వర్క్ ఉంది. ఏలియా అంటాడు, నేను ఒక్కడిని మిగిలి ఉన్నాను ప్రభు అంటే, పిచ్చివాడా, నాకు ఇంకను 7,000 మంది ఉన్నారు. ఒక నెట్వర్క్ ఉంది దేవునికి. నీకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవునికి తెలుసు. హల్లెలూయా. చదువు నాన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత, నా కాలము సమీపమే ఉన్నది, నా శిష్యులతో కూడా ఓకే పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడను. ఓకే. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచారు. పస్కా ఇక అది అది చివరి ఆచారం జరుగుతుంది. ప్రభు ఆ రాత్రి పట్టబడాలి, నిజమైన పస్కాగా మారాలి. జరిగింది ఏంటి? సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా ఓకే భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఓకే. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని అందరు చెప్పండి ఈ మాట. అందుకు ప్రతి వారిలో వారు ఒకడు ఏమంటున్నారు? ప్రభువా నేనా. వారిలో ప్రతి వారు ఏమంటున్నారు? ప్రభువా నేనా అని చెప్పరేంటి నాన్న? ప్రభువా నేనా. సోక్రటీస్ అన్నాడు, నో దై సెల్ఫ్. నీవెవరో తెలుసుకో. అసలు మనమెవరమో మనకే తెలియదు. మనమెవరమో మనకు తెలియదు చాలాసార్లు. ప్రభువా నేనా నేనా నేనా. పస్కా అంటే ఏంటంటే ఇదొక మిర్రర్, మనకు ఒక అద్దం. దేవుని ప్రేమ అద్దంలో నేనేమై ఉన్నాను తెలుసుకునే అద్దము. హల్లెలూయా. ఏంటి నాన్న? పస్కా అంటే ఏంటి? ఒక అద్దం. ఆ అద్దంలో మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. ప్రభువా నేనా, ప్రభువా నేనా, నేనా నీకు ద్రోహం చేసేది, నేనా నిన్ను అప్పగించేది, నేనా నిన్ను సిలువకు వేసేది, నేనా నిన్ను బాధ పెట్టేది, నేనా నిన్ను అపార్థం చేసుకుంటుంది. చాలాసార్లు నీవెవరో నీకే చెప్పరేంటి నాన్న? సాగర్, నీవెవరు అంటే నీకే తెలియదు. నీవెవరో నీకే తెలియదు. ప్రభువు చెప్పేంత వరకు దేవుడు నిన్ను అలా సృష్టించాడు. నీవెవరో నీకు తెలియదు. చాలాసార్లు నువ్వు అండర్ ఎస్టిమేట్ వేసుకోవద్దు. నీ బిడ్డల్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. తక్కువ వాళ్ళని భావించొద్దు. ఇది చాలా తక్కువ కదా అనొద్దు. నీవేమిటో నీకు తెలియదు. చిన్న వాటిలో దేవుడు గొప్ప వాటిని దాచి ఉంచాడు. హల్లెలూయా. ఏంటది? తల్లి కూర్చోమన్నది స్టవ్ దగ్గర, నాన్న పొయ్యి దగ్గర కూర్చో అని అంటే, పొయ్యి దగ్గర కూర్చొని అది పొంగుద్దేమో చూడరా అంటే, అది కుత ఉడుకుతూ ఉంటే మూత ఏమవుతుంది? పైకి లేస్తుంది. అతడు కనుగొన్నాడు, ఓహో అలాగైతే బస్సు నడపచ్చు, ట్రైన్ నడపచ్చు, పవర్తో శక్తిని. చిన్న దాంట్లో మహా పెద్ద కార్యాలు దాచాడు దేవుడు. హల్లెలూయా. నీవేంటో నీకు తెలియదు. నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది ప్రార్థనలో అని అనుకోవద్దు.
ఆ వాక్యం వింటే గుడికి వెళ్తే ఏమైందని అనుకోవద్దు. నీవేంటో నీకు తెలియదు. చాలాసార్లు నీవెంత ద్రోహం చేయగలవో కూడా తెలియదు నీకు. ప్రభువా నేనా 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 అంటే నీకు తెలియదు. అదృశ్య లోకంలో దేవునికి అపవాదికి ఒక వాగ్వివాదం జరుగుతూ ఉంది. లూకాసు వార్తలో అంటాడు, పేతురు నిన్ను సాతానుడు జల్లింపవాలనని నన్ను ఎన్నోసార్లు వాడు అడిగాడు, నన్ను వేడుకొన్నాడు. పర్లేదు నాన్న, నేను ఎంతసేపు నిలబడలేను కదా, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యూ. నువ్వు వాక్యం వినాలి సాగర్, నీవేంటో నీకు తెలియదు, వాక్యం వినాలి. హల్లెలూయా. అదృశ్య లోకంలో ఒక సంభాషణ జరుగుతుంది. పేతురును నాకు ఏయ్యా ఒక్కసారి నేను షేక్ చేస్తాను, అని కదిలిస్తాను, నీ కొరకు నేను ముమ్మారు తండ్రిని వేడుకున్నాను. నువ్వు నన్ను ఎరగవని నువ్వు ముమ్మారు పలుకుతావు, కానీ స్థిరపరచబడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. చూడండి, పేతురుతో అలాగా అంటే ఏం జరిగింది చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చదువున్నానా? మత్తయి సువార్త, ప్రభువును బంధించారు గెత్సెమనే తోటలో. యూదా ఇస్కరియోతు ద్రోహి అయ్యాడు. ప్రధాన యాజకులతో బంట్రౌతులతో ఆయన వచ్చారు, ప్రభువును బంధించారు. బంధించినప్పుడు 57వ వచనం నుండి చదువుతున్నాను. ఓకే. అందరు చెప్పండి నాన్న. పేతురు ఏమనుకుంటున్నాడు? ప్రభు చెప్తూనే ఉన్నాడు, నానా నేను సిలువ వేయబడాలి, మనుషులు ముళ్ళకిరీటం పెడతారు, గాయపరుస్తారు, నేను మరణిస్తాను, 3వ దినాన తిరిగి లేస్తాను. ఇంత చెబుతున్నా ఏమనుకుంటూ ఉన్నాడు? చెప్పండి నాన్న, ఏమంటున్నాడు? చూడవాలని అసలు దీని అంతం ఏమవుద్దో చూద్దాం అనుకున్నాడు, కానీ తీరా తన అంతం ఏమిటో తెలిసిపోయింది. హల్లెలూయా. తన అంతం, తన భక్తికి అంతం ఏంటో తెలిసింది. చాలాసార్లు ఈ లోకంలో కొందరు అంటున్నారు, నీ అంతం తేలుస్తాం, మీ అంతం ఏంటో తెలుస్తాం. క్షణంలో ఎస్తేరు కాలంలో వలె వారి అంతం ఏమిటో దేవుడు తెలియజేయగలడు. హల్లెలూయా. కానీ ప్రాణాలకు తెగించి ప్రార్థించే వర్గాలు, నా ప్రభువా నేనా నేనా అంటే నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావురా అంటే, అస్సలు నా ప్రాణం పోయినా నేను అలాగనను అన్నవాడు చలిమంటల దగ్గర కూర్చున్నాడు. దూరం నుండి యేసును వెంబడిస్తూ ఉన్నాడు. అద్భుతాలు జరిగినప్పుడు దగ్గరున్నాడు, లాజరును లేపినప్పుడు దగ్గరున్నాడు, మరి గుడ్డి వాళ్ళను కుంటి వాళ్ళను బాగు చేసినప్పుడు, కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పుడు దగ్గరున్నాడు, ప్రమాదాలు జరిగినప్పుడు దూరంగా జరిగాడు. దీని అంతం ఏమవుద్దో చూద్దాం అనుకున్నాడు. తన అంతం ఏమిటో తెలిసిపోయింది. ఒక చిన్నది, ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఆ చలిమంటల దగ్గర. సిలువ బాటలో వెచ్చదనానికి తావులేదు. చాలాసార్లు ప్రభువును వెంబడించే బాటలో సుఖాలకు తావులేదు. పస్కా అంటే అదే. మనము ఆశించేంతగా కొన్నిసార్లు మనకు రాకపోవచ్చు, కానీ చలిమంటల దగ్గర కూర్చున్నాడు ఆ రాత్రి. ప్రభు బాధపడుతూ ఉంటే ఈయన చలిగాచుకుంటూ ఉన్నాడు. అయితే ఆ బంట్రౌతులతో కూడా కూర్చున్నాడు. అక్కడ దాక్కోవాలనుకుంటున్నాడు, అక్కడ దాగిపోదాం అనుకుంటున్నాడు. కానీ నీవెక్కడ దాక్కోవాలనుకుంటావో అక్కడే దొరికిపోతావు. హల్లెలూయా. నా చిన్నతనంలో సిగరెట్ తాగాలి, మేము మా ఫ్రెండ్స్ బ్రిస్టల్ సిగరెట్ తాగాలి. చిన్న వయసులోనే, 12 ఏళ్ళ వయసులోనే బ్రిస్టల్ సిగరెట్ తాగాలి. ఎక్కడ తాగుదాంరా, మా నాన్న కలుస్తాడేమో, ట్రైన్ ఎక్కుదాము, ట్రైన్ ఎక్కి చక్కగా ట్రైన్లో తాగుదాము, త్వరగా నిలబడని బ్రిస్టల్ సిగరెట్ తాగుతున్నాం. మా నాన్ననే ఎదురుగా వచ్చాడు.
ఆ రోజు కొట్టాడు కదా, ఇక ఎప్పుడు అంత బాగా కొట్టలేదు. మనం ఎక్కడ దాక్కోవాలనుకుంటామో అక్కడే దొరికిపోతాం. యోనా ఓడ దిగువ భాగాన దాక్కోవాలనుకున్నాడు, అక్కడ దొరికిపోయాడు. ఆదాము చెట్ల చాటును దాక్కోవాలనుకున్నాడు, అక్కడ దొరికిపోయాడు. చుక్కల కన్నా ఎక్కువ కన్నులు చూచెను నన్ను ఎక్కడికెళ్ళినా, మెరుపులకున్నా శక్తిని మించి, మెరుపులకున్నా శక్తిని మించి మెరిసెను మదిలో యేసు ప్రేమ, నన్ను పోనివ్వని ప్రేమ, నన్ను వెదుకుచున్నది ప్రేమ. నిజంగా పస్కా అంటే ప్రభువును మనం పోనీయడం కాదు, పోనీయకపోవడం కాదు, ప్రభువే మనల్ని పోనివ్వడం లేదు. ఆయన ప్రేమ మనల్ని బంధించింది, మన కోసం తనే త్యాగమై నిలిచింది ఈ పస్కాలో. ప్రభువా నేనా తనకే తెలియదు తనలో అంతటి మోసగాడు, అంతటి అబద్ధికుడు ఉన్నాడని తనకే తెలియదు. చాలాసార్లు మనకు తెలియదు, నేను ఇంత ఘోరం చేస్తానా, నేను ఇటువంటిది కార్యం చేస్తానా అని మనకే తెలియదు. అందుకే మీరు మెలకువగలిగి ఎప్పుడు ప్రార్థన చేయాలి. పస్కా అంటే వేదన రాత్రిని, ఈ మరణాన్ని ఎదుర్కోక ముందు మహిమ సింహాసనాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. తండ్రి పాదాలని ఆయన పట్టుకున్నాడు. తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. తర్వాత పేతురికి ఏం తెలియదు, తా గుంపులోని 12 మంది శిష్యులలోనే ఒక ద్రోహి ఉన్నాడని అతనికి తెలియదు. మూడవది, యేసయ్యలోనే ఇంతటి ప్రేమమూర్తి ఉన్నాడని ఆయనకు తెలియదు. 3 సార్లు అబద్ధం ఆడుతూ ఉండగానే కోడి కూసింది. వెంటనే అంతటి వేదనలో కూడా ప్రభువు పేతురు వైపు తిరిగి చూచెను. మనమైతే నేను అప్పుడే చెప్పలేదారా, నీ సంగతి నేను తర్వాత చెప్తా అని అంటుంటిమి. కానీ అంతటి వేదనలో కూడా ప్రభువుకు అంతటి ప్రేమ ఉందని తనకు తెలియదు. యేసయ్యలో ఇంతటి ప్రేమమూర్తి ఉన్నాడని తనకు తెలియదు కనుక పేతురుకు జ్ఞానోదయం కలిగింది. యేసు వెలుగులో తానేమిటో తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. పస్కా అంటే పశ్చాత్తాపడ్డమే. పడిపోతామేమో కానీ తిరిగి లేవగల కృప పొందిన వారం మనం. హల్లెలూయా. పడిపోవచ్చు, దూరమైపోవచ్చు, దూరంగా ఉండవచ్చు, కానీ మనము తిరిగి లేవగలము. మట్టిని మించిన మహిమని ఇచ్చి మనసులో ఉన్న ప్రేమని అడిగే. ఏమడిగాడో ప్రభువు? మట్టిని మించిన మహిమను ఇచ్చి మన మనసులోని ప్రేమను అడిగాడు. మట్టిని మించిన మహిమని ఇచ్చి మనసులో ఉన్న ప్రేమని అడిగే. ప్రేమించావా నన్నే నీవు, ప్రేమించావా నన్నే నీవు, ప్రేమకు తగిన జీవితమడిగి. ప్రేమకు తగిన జీవితం. బాప్తిసం తీసుకున్న తర్వాత అంతా నాకేం పర్వాలేదని అనుకోమాక. ఇప్పుడే ఆధ్యాత్మిక పోరాటం ఆరంభమవుద్ది. ప్రేమకు తగిన జీవితం అడిగే దేవుడు. నన్ను పోనివ్వని ప్రేమ, నన్ను వెదుకుచున్నది ప్రేమ, క్రమపరచి శిక్షించి నన్ను దీవించేది యేసు ప్రేమ. క్రమపరచి
శిక్షించినను దీవించేది యేసు ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత అందరికీ చెబుతాడు, నేను శిష్యులలో గలీలీలో కలుసుకుంటానని చెప్పండి అన్నాడు. కానీ ఒక స్పెషల్ మాట చెప్పాడు, పేతురుతోనూ ఈ విషయం చెప్పండి. 3 సార్లు బొంకాడు. 3 సార్లు మళ్ళీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. విజయాన్ని, ఆయన ప్రేమతోనే మనం విజయాన్ని సాధించగలం. ఈ దినాల్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా మనం బ్రతకాల్సిన, ఇష్టమున్నట్టు నాలుకను తిప్పకండి, ఇష్టమున్నట్టు మాట్లాడకండి ఇతరుల విషయం. నా చిన్నతనంలో నా హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు ముందుకొచ్చి కూర్చునేవాళ్ళు. నేను అమీర్పేటలోనే చదువుకున్నాను, అక్కడే మా నాన్నగారు అక్కడే పుట్టారు, మా తాతయ్య గారు రాణిగంజ్. ఈ చాలా ఆశ్చర్యము, హిందువులు ముస్లింలు మేమంతా కలిసి ఉండేవాళ్ళం. కానీ ఎక్కడి నుండి వచ్చింది ఇది? విమర్శలు మనలో నుండే. మేము గొప్ప, మేము గొప్ప. ఏం గొప్ప నీవు? అందరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అది చాలు. దేవుడు నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నిజమైన పస్కా. ఆయన నన్ను దాటించాడు. అది చెప్తే చాలు. మార్చేది నీవు కాదు. ఎవడు కూడా వాగ్వివాదాల్లో రక్షింపబడడు, వివాదములో ఎవడు కూడా రక్షింపబడడు. నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఒకరిలో మార్పు వస్తుంది, నీ ప్రేమ ద్వారా మార్పు వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మనకున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీవెవరో నీకు తెలియదు. సోక్రటీస్ అది గ్రహించి, నీవెవరో తెలుసుకోరా ఫస్ట్. నో దై సెల్ఫ్. నెగిటివ్గా ఆలోచిస్తే నీవెంతటి నీచ స్థితికైనా దిగజారిపోగలవు. ఒకవేళ పాజిటివ్గా ఆలోచిస్తే దేవదూతలను కూడా నువ్వు శాసించగలవు. హల్లెలూయా. దేవుని స్వరూపంలోనికి ఏదో మీరు ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇక్కడున్న ఫ్యూ పీపుల్, వెరీ కొద్ది మంది ఉన్నారు కదా. ప్రభువా, దేశాన్ని దీవించే ప్రార్థన మాకివ్వు. దేశాన్ని నేను ఒక పాట పాడుతుంటే అందరి హృదయాలు కదిలించబడాలి. నేను ఒక మాట చెబుతూ ఉంటే అందరి హృదయాలు కదిలించబడాలి. నేను నిలువబడితే అది ప్రకాశమానంగా నీవు మార్చు అని ప్రార్థించాలి మనం. హల్లెలూయా. అప్పుడే ఆయన బలియాగానికి ఒక అర్థం ఉన్నది. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. రండిరా, ప్రార్థన చేయండి. కుమారి గారు రండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైనటువంటి పరమ తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు కూడా ఆయన పాటల యందు తోడుగా ఉండి, ఆరాధనలో తోడుగా ఉన్నారు. నీ కుమారుని ద్వారా ఆయన వాక్యాన్ని ఆయన మాకు అందించారు, మీకు స్తోత్రాలు. ఆయన మాతో సూటిగా మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎవరిని పోనివ్వదు తండ్రి. ఎవ్వరు ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం నా తండ్రి చిత్తం కాదంటారు. మీరు ప్రేమికులు ప్రభా, మీకు స్తోత్రాలు. నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మా జీవితాలు సరిపోవునాయన, మీకు స్తోత్రాలు. నిజంగా నీ ప్రేమను అర్థం చేసుకునే మనసు మాకు మీరు ఇస్తే తప్ప మాకు అర్థం కాదు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రేమించింది మీ మనసు నాయన, మీకు స్తోత్రాలు. మా కోసం ఆయన ఎంతో వేదన అనుభవించింది మీ మనసు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. మేమెవరమో ఏంటో మాకు తెలియజేసేటువంటి ఆయన మరి నాయన మీ యొక్క కృపకై వందనాలు ప్రభా. నిజంగా మాలో ఏ మంచి లేదని ఎంచి ప్రేమించినటువంటి ప్రేమికుడా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నిజమే, మేము ఎలా ఉంటామో మాకు తెలియదు. మేమెంతో దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటాం, కానీ ఆయన మిమ్మల్ని ఎంతగా ఆయన ప్రభా మరి తృణీకరిస్తున్నామో మాకు తెలియదు తండ్రి, మీకు స్తోత్రాలు.
నాయన మీరు మాకు తెలియచేసే వరకు కూడా మాకు తెలియదు. నిజమే, పేతురు గారి విషయంలో నాయన మీరు నాయన ఈ రాత్రి నన్ను గూర్చి మీరందరూ అభ్యంతరపడతారని మీరు చెప్పినప్పుడు, ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను అని చెప్తాడు. ఈ రాత్రి నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావని చెప్పారు. అప్పుడే కోడి కూస్తుంది అని చెప్పారు. నాయనా అది జరగదని అనుకున్నాడు, కానీ నిజంగా మీరు చెప్పిన మాటే నెరవేరింది. నాయనా నిజంగా ప్రభా, మా జీవితంలో మేము ఎలాంటి స్థితిలో ఉంటామో మాకు తెలియదు, కానీ మీ సన్నిధిలో బ్రతిమాలుతూ అడుగుతున్నాను. నాయనా మీ నుండి వేరయ్యేటువంటి ఆ శాపగ్రస్తమైన జీవితాలు మా జీవితంలో ఉండకూడదని ప్రార్థిస్తున్నాను. మీకోసం నిలబడగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన మీరు మా కోసం వేడుకుంటున్న దేవుడు తండ్రి. ఈ రోజున తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనులుగా ఉండి ఆయన మా కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఆ రోజున పేతురు గారి నిమిత్తం విజ్ఞాపన చేశారు. బహుబలంగా నీకోసం నిలవబడి తలక్రిందులుగా సిలువ వేయబడడానికి ఇష్టపడ్డారు. ఈ రోజున మా కోసం కూడా మీరు వేడుకుంటున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాను. మీ పాదాలకు నమస్కరిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. మేము కూడా ఆయన మరి నీ భక్తులుగానే ఉండాలని కోరుకుంటున్నాం. మీకు ఇష్టం లేని కార్యాలు ఈరోజే మా జీవితం నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఈ రాత్రే మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా సాతాను యొక్క అధికారంలో మేము ఉండకూడదని నాయన వాడి ఇష్టాలు నెరవేర్చిన జీవితం చాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. తెలియకుండా నాయన మరి ఆయన నిజంగా మిమ్మల్ని అవమానపరుస్తున్నటువంటి మా పనులను బట్టి నాయన మిమ్మల్ని బ్రతిమాలుతూ అడుగుతున్నారు. మేము మీకు ఇష్టమైన కార్యాలే చేయాలి, మిమ్మల్ని గెలిపించాలి ప్రభువా. ఆయన మా కోసం ఎంతో వేదన అనుభవించారు మీరు, ఆయన కష్టం అనుభవించారు మీరు. ఈ రోజున ఆయన మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని పోని ప్రేమ మీది. ఈ లోకంలో ఎవ్వరు కూడా మమ్మల్ని ఆయన నిస్వార్థంగా ప్రేమించేదే లేదు ప్రభా. నీ ప్రేమను అర్థం చేసుకున్న వారిలో నుండే కొంత ప్రేమను చూడగలుగుతున్నాం, కానీ ఈ లోకంలో ప్రేమ అనేటువంటిది లేదు. మీరే ప్రేమికులు, మీరు మాత్రమే ఆయన ప్రభా మమ్మల్ని ప్రేమించేవారు. మీ ప్రేమను కలిగి ఉన్న మేము కూడా మీ వలె మారాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. నిజమైన ప్రేమను లోకానికి అందించడానికి మమ్మల్ని వాడుకొనమని బ్రతిమాలుతూ అడుగుతున్నాను తండ్రి. ఈ రాత్రి యొక్క పస్కాలో నాయన మమ్మల్ని పోనివ్వకుండా ఇష్టపడినందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఎవ్వరు కూడా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఆయన తప్పించుకుపోయే పరిస్థితి, తప్పింపబడేటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను నాయన. ఇస్కరియోతు యూద నాయన దగ్గరుండి మీ కార్యాలన్నీ చూసినప్పటికీ కూడా నాయన మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. అలాంటి పరిస్థితి మా జీవితంలో ఉండకూడదు నాయన. మేము దేనిని ప్రేమించకుండా మిమ్మల్ని మాత్రమే ప్రేమించేవారిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో మిమ్మల్ని ప్రేమించడానికి ఈరోజు మాకు నాయన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడిని నిలవబెట్టుకొని నాయన మరి తక్కువ మాటలో ఎక్కువ ఆయన నిజంగా అర్థం ఉండేలా మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభు మేము ఎవరిని కూడా తృణీకరించకూడదు, ఎవరిని నేను ద్వేషించకూడదు నాయన. మరి ద్వేషిస్తే నరహత్య చేసినట్టని నీ వాక్యం సెలవిస్తుంది. విమర్శకు లోనవుతావు అని కూడా నీ వాక్యం సెలవిస్తుంది. మహాసభకు నాయన లోనవుతావు అని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన అంతవరకు మేము తెచ్చుకోకుండా ఈరోజే ఈ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం నాయన. మమ్మల్ని నాయన క్షమించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రాత్రి నాయన మీరు ఇచ్చినటువంటి సదావకాశానికే మీకు వందనాలు. మీరెంతో మా కోసం తగ్గించుకున్నారు. మేము కూడా ఈ రోజు నుంచి మీకోసం తగ్గించుకుంటామని, మీకోసం బ్రతుకుతామని, మమ్మల్ని నిలబెట్టమని నాయన, మీ కుమారుని ద్వారా నాయన మమ్మల్ని ఒక్కసారి బలపరచమని, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని అందించిన నీ కుమారుని ఆయన మంచి ఆశీర్వాదాలతో నింపండి, మంచి ఆరోగ్యం దయచండి, దీర్ఘాయుష్మంతులుగా సుఖజీవంతో గడిచే సంవత్సరాల శాంతితో నింపండి నాయన. మరి పరిచారకులుగా ఉన్న నీ సేవకులను కూడా దీవించండి, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, జరిగిన ఉన్న ఈ కార్యక్రమాన్ని మీ పాదాల చెంతకు అప్పగిస్తూ నాయన ఈ యొక్క నాయన మరి మీ మనసును మేము అర్థం చేసుకోగలిగిన జ్ఞానం మాకు దయచేస్తారని యేసు ప్రభువారి దివ్యనామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మరి ఇప్పుడు ఏంటండి, మనం ఏం చేయాలి ఏమండి? అయిపోయిందా? ఇంకా ఉందా పస్కా పండుగ? మనం పస్కాలో చేసేది ఏంటి చెప్పాలి మీరు కొంచెం. పాద ప్రక్షాళన అంటే ఏమండి? యేసుప్రభు వారు మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో వ్రాస్తారు కదండి. ఆయన ఏం చేశారంట? ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి
సమయం ఆసన్నమైందని ఒక మాదిరికరమైన జీవితం మనకి ఇవ్వడం కోసం, ఒక మంచి పని నేర్పడం కోసం ఆయన ఏం చేశారంటండి, వాళ్ళు వస్తా వస్తా మాట్లాడుకుంటూ ఉన్నారంటండి. 13 సారీ 13వ అధ్యాయం అండి. యోహాను సువార్త 17లో ప్రార్థన చేస్తారు. 13వ అధ్యాయం. ఆయన ఏం చేశారండి మరి చెప్తారా అయ్యగారు? కొంచెం ఏమన్నా వివరణ ఇస్తారా? మరి యేసుప్రభు వారు త్రోవలో ఉండగా ఏమని మాట్లాడుకుంటున్నారు? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మాట్లాడుకోవడం ఆయన విన్నారు. మీరు ఇలాంటి భేదాలు ఉండకూడదు. ఏమండి, అందరూ కూడా ఒకరు ఎక్కువ తక్కువ అని లోకస్తులు అనుకుంటూ ఉంటారు. మీరైతే ఏం చేయాలండి? మనకంటే యోగ్యులుగా ఎదరవారిని ఎంచుకోవాలి. మరి సంఘాల్లో అలా ఉంటామండి మనం? ఏమండి, మనకు నచ్చిన వాళ్ళని మనం జత చేస్తాం. ఏమండి, అంతేనా కదా? మనకి నచ్చితేనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. కానీ యేసుప్రభు వారు ఏం చేశారంట? ఒక పళ్ళెం తెమ్మన్నారు, నీళ్లు పోసారు, ఒక టవల్ తీసుకున్నారు, నడుము కట్టుకున్నారు. ఏమండి, ఆ పళ్ళెంలో మరి ప్రతి ఒక్కరి దగ్గరికి ఆ పళ్ళాన్ని తీసుకురావడం, వాళ్ళ కాళ్ళు కడుగుతూ ఉంటే, ఏమండి అందరూ ఏం చేస్తారు? గురువులైతే శిష్యులు కడగాలి వాళ్ళ పాదాలు, గురువు పాదాలు. కానీ ఈ గురువు గారు ఏం చేశారు? శిష్యుల పాదాలు. అదేంటి అయ్య బాబోయ్! ఏమండి, అందరూ అయితే ఆయన ఏదో అర్థవంతంగా చేస్తున్నారని కాస్తంత సైలెంట్గా ఊరుకున్నారేమో. కానీ పేతురు గారు ఏమన్నారండి? ప్రభువా, అసలు వద్దు ప్రభువా, నా పాదాలు పట్టుకోవడానికి నేను పాత్రుడు కాదు ప్రభువా. మా పాదాలే ముట్టుకుంటే కనుక నా చేతులు, నా తల కూడా కడిగేయండి. ఒక విషయం, ఒక్క పాదాలు పట్టుకున్నట్టు అసలు ఉండకూడదు. అంటే నేను ఇప్పుడు చేస్తుంది నీకు తెలియదు. ఏమండి, ఒకవేళ ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. కానీ ఏమండి, బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా బయటికి వెళ్ళి ఇలా వచ్చామనుకోండి, స్నానం చేసిన వాళ్ళం, ఏమవుద్దంట? పాదాలు కడుక్కునేటువంటి అవసరత ఉందా లేదా? ఈ లోకంలో మనకి మరి స్నానం చేసి ఇలా లోపలికి వచ్చాం, అటు బయటికి వెళ్ళి ఏం చేస్తాం మనం? ఈ కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం. అలాగే మనం ఏంటంటండి, ఈ లోకంలో బ్రతుకుతున్నాం, చిన్న చిన్న పొరపాట్లు తప్పులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ సరి చేసుకోవడం కోసం ఏం చేయాలి? ఎదటి వారిని మనం ప్రేమించాలి, క్షమించాలి, అందరినీ మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, ఒక క్రైస్తవ జీవితం అంటే ప్రతి విషయంలో తగ్గించుకుంటారనమాట. ఎదటి వాళ్ళని ప్రేమిస్తారు. అయ్యగారు చెప్పినట్టు ఏంటంటండి, ఎవరిని ఒక్కళ్ళని కూడా పోనేవాడు దేవుడు. మనం కూడా ఏం చేయకూడదు? మనం ఏం చేస్తాం? మేము ఎంతో నిష్టగా ఉంటామండి, అది మాకు కాదండి, ఇది కాదండి, అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరండి చాలామంది. వందనం చెబితే వందనం చెప్పలేరండి. ఏమండి, అలాంటి పరిస్థితి ఉంటే అది ఎంత మాత్రం అది కరెక్ట్ కాదండి. కాబట్టి మరి యేసుప్రభు వారు ఆయన తగ్గించుకొని చూపించి, ఏమంటే అందరి పాదాలు కడిగిన తర్వాత ఏమన్నారు? ఆయన చిన్న మాట అంటారు. ఆ అధ్యాయంలో చదువుదాం ఒకసారి ఆ మొక్క. ఏమండి, బోధకుడును గురువునైన నేను మీ పాదములు కడిగితే మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఏం చేయాలంటండి? ఏమండి, కడగలే వద్దా? ఏమండి, మనం గౌరవార్థంగా ఏం చేస్తూ ఉంటాం? ఏమండి, వాళ్ళ పాదాలు నా పాదాలు ఎందుకు పట్టుకుంటారులే కానీ వాళ్ళు, అంటే వాళ్ళకి అడిగితే ఏం చేస్తారు? వాళ్ళు నా పాదాలు పట్టుకోవాలిగా, వద్దులే అనుకుని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. మరి శేఖర్ గారు, ఏమండి మా చెల్లెళ్ళు ఆయన గారు, ఏమండి నీరుడు రండి శేఖర్ గారు మన ఇద్దరం కడుగుదాం అన్నాను. ఇమాని చూసి ఏమండి నోరు అలా నేను నవ్వాను అనమాట. ఎందుకని? మా డాడీ కుమారక్క పాదాలు కడగడం ఏంటి అని వింతగా చూస్తూ ఉంది. కానీ ఎందుకు అంటే, మనం తగ్గించుకున్న వాళ్ళకి తగ్గింపు అనేటువంటిది మనం ఏం చేయాలి? నేర్పించాలి వాళ్ళకు కూడా. మనకి ఆటోమేటిక్గా నేను నిజంగా దేవుని మహాకృపను బట్టి ఏమండి, నా మైండ్ సెట్ చాలా, ఎంత పేదల దగ్గర అయినా ఇమిడిపోతాను నేను. అది చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళినా అక్కడ సంతోషం అనిపిస్తుంది. ధనవంతుల దగ్గర నేను ఏమడలేను. ఒక విషయం, ధనవంతుల దగ్గరికి వెళ్తే ఏమండి వాళ్ళ దగ్గర కొంచెం సేపు కూడా ఉండలేను. కానీ పేదల దగ్గరికి వెళ్తే ఏంటండి చాలా సంతోషంగా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం ఏంటి అంటే, మరి ఎదటి వాళ్ళని, మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఒక్కసారి మనతో మాట్లాడితే వాళ్ళు ఏమవ్వాలండి? వాళ్ళు ఏమవ్వాలి? రక్షింపబడాలి. ఎంతోమంది నాతో మాట్లాడతారండి, నాతో ఫ్రెండ్షిప్. మొన్న ఎక్కడికో వెళ్ళామండి, ఆ విషయం మరి చెప్పను. కానీ ఇంకెన్ని సంవత్సరాలు, కనీసం ఒక 40 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేస్తే ఏమండి, అతనిలానే ఉన్నాడు, ఇతనిలానే ఉన్నారు. ఏమని? చెలికాని చేత చెలికాని ఏమవుతాడు? పదునవుతాడు అంటండి. నువ్వు రక్షించుకోగలగాలి. ఏమండి, మనకంటే టాప్గా తీసుకొచ్చుకోవాలి మన ఫ్రెండ్స్ అయినా, మనం మాట్లాడిన వాళ్ళైనా. అర్థమవుతుందండి? కాబట్టి మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే, మనలో ప్రేమ ఉంటే, ఏమండి ఎంతోమంది ఇలా చెప్తే చాలు ఏం చేస్తారండి?
రక్షింపబడతారు అంతే. మేము చాలా వరకు నేను చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షింపబడ్డారు. చాలా దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకెక్కడంటే ఇంకా వాళ్ళు కూడా ఎలా అంటే ప్రార్థనలు అయితే చేయించుకుంటారు అన్నీ కూడా ఇష్టపడి. యేసు ప్రభు అంటే ఇష్టం, మేమంటే ఇష్టం. కొంచెం వాళ్ళు బయటికి రావడానికి కష్టపడతారు, కానీ ఇంకో కొంచెంలో వచ్చేస్తారండి అని చెప్తూ ఉంటాం అనమాట. దేవుడు వాళ్ళని ఏం చేస్తారు, రాబట్టుకుంటారు. కాబట్టి మనం ప్రేమతోనే ఉందాం. మరి ఆ కార్యక్రమానికి అన్నీ కూడా బాబు వెళ్ళండి నాన్న, ఒకసారి బకెట్లు అన్నీ రెడీ చేసుకోండి. మరి అందరూ కూడా ఏం చేద్దామండి, ఇప్పుడు ఒకరి పాదాలు ఒకరు కడగాలి. మళ్ళీ మనం తగ్గించుకొని ఎదట వారిని ఏం చేయాలి, అది ఎటువంటి వాళ్ళైనా మీరు లైన్ వెళ్ళారనుకోండి, ఏం చేయాలి మీరు, అంతేగాని మేము క్లాస్గా ఉన్నాం వాళ్ళతో ఎందుకులే మాకు జోడీ చూసుకుందాం అలా అక్కర్లా. మీకు ఎవరైనా సరే ఏం చేయాలి, మీ ప్రేమను తెలియచేయాలి. ఏమండి, అంతేనా కదా? కాబట్టి నిజంగా మనం అలా ఉండడానికి ఇష్టపడదాం. యేసుప్రభు చూపిన మాదిరిని ఇప్పుడు మనం మరి నేర్చుకుందాం, చేసి చూపిద్దాం. ఓన్లీ ఆచారంగా మాత్రం కాదు, కానీ మన హృదయంలో ఈ రోజు నుంచి ఏం చేద్దాం, ఏమండి, పేదల్ని దీనులను మనకంటే కూడా యోగ్యులుగా ఎంచుకోవడం ప్రారంభిద్దాం. దేవుడు అటువంటి మనసును మనకు అనుగ్రహించునుగాక. పయనించుమా సంఘమా, ప్రభు యేసుతో సంఘమా. పయనించుమా సంఘమా, ప్రభు యేసుతో సంఘమా. ఆటంకములున్నను ఆగిపోకుమా సంఘమా. ఓ ఆటంకములున్నను ఆగిపోకుమా సంఘమా. పయనించుమా సంఘమా, ప్రభు యేసుతో సంఘమా. గత కాలమందు ఆ దేవుడే ప్రతి యుగమునందు ఉన్న దేవుడు మారనివాడు కదా యేసు, మారనివాడు కదా. పాడదాం అందరం. పయనించుమా సంఘమా, ప్రభు యేసుతో సంఘమా. ఆటంకములున్నను ఆగిపోకుమా సంఘమా. పాడదాం దయచేసి. పయనించుమా, అయ్యగారు రండి, సంఘమా, ప్రభు యేసుతో సంఘమా. యాజకుల నీకు ముందు నడువగా మందసాన్ని నీవు మోయుచుండగా అద్భుతములే జరుగు నీలో, అద్భుతములే జరుగు. దయచేసి పాడండి. పయనించుమా, మైక్లో పాడండి. సంఘమా, ప్రభు యేసుతో సంఘమా. ఆటంకములున్నను ఆగిపోకుమా సంఘమా. ఓ ఆటంకములున్నను ఆగిపోకుమా సంఘమా. దయచేసి పాడదాం అందరం. పయనించు, మీరు మైక్లో పాడండి, పర్వాలేదు. పయనించుమా సంఘమా,
ప్రభు యేసుతో సంగమా. జలములందు నీవు నడచి వెళ్ళినా, అగ్నిలోన నీవే అడుగులేసినా జ్వాలలు కాల్చవుగా నిన్ను, జ్వాలలు కాల్చవుగా. పాడదాం అందరం. పయనించుమా సంగమా, ప్రభు యేసుతో సంగమా. పాడండి దయచేసి. పయనించుమా సంగమా, ప్రభు యేసుతో సంగమా. ఆటంకములున్నను ఆగిపోకుమా సంగమా. ఓ ఆటంకములున్నను ఆగిపోకుమా సంగమా. పయనించుమా సంగమా, ప్రభు యేసుతో సంగమా. హల్లెలూయా. నాకంటే మీరే బాగా పాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా మనవి, మీ పేరేంటో నాకు తెలియదు కానీ కృప గారు, కృపతే చేత మరి మీ స్వరదానం చేయండి. సుమారు నేను 100 సాంగ్స్ రాశాను. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో నా 2 పాటలు మీరు పాడాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మీరు ఒక పాట పాడండి, నేను వింటాను. నా బడలికంతా అక్కడ నుండి డ్రైవ్ చేసుకుంటూ 5 hours డ్రైవ్ చేశాను. కనుక దయతో మీరు పాడండి. మీరు పాడుతూ ఉంటే నా బడలికంతా పోవును గాక. ఆమేన్. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయాశాలి కన్నా మనకింకా రాజవ్వారును లేరని, ఈ జయాశాలి కన్నా మనకింకా రాజవ్వారును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. చిన్న మనమండి. మరి మా ప్రక్కనే ఇక్కడే దేవి సేవకులుగా వాడబడుతున్నారు అయ్యగారు కూడా. అంటే మరి టైం చాలా అయింది కాబట్టి అక్కడ పాద ప్రక్షాళన జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అందరూ వింటూనే ఉన్నారు. కాబట్టి అయ్యగారి ద్వారా కూడా దేవుని మాటలు విందాం. మరి అయ్యగారిని మాట్లాడాలని, దేవుడు ఏది మీ మీ హృదయంలో ఉంచారో అది మాట్లాడాలని కోరుకుంటున్నాను. పర్వాలేదు రే, మాట్లాడితే సంతోషం అండి. ఒకసారి అండి. ఓకే. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి మీకందరికీ, స్థానిక మరి సంఘ కాపరి దైవజనరాల్ గారికి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దైవజనులు కాలేబు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి అనుభవజ్ఞులు పెద్దవారు మాట్లాడిన తర్వాత చిన్నవారు మాట్లాడటం అంత భావ్యం కాదు. అయినప్పటికీ మరి దైవజనరాలు వారు చెప్పినటువంటి వాక్యంలో నుంచే చిన్న మాట. యోహాను సువార్త 13వ అధ్యాయంలో దానినే యేసు ప్రభువారు ఈ సమయము
మరి పాద ప్రక్షాళన, పాదశుద్ధి, ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే, నేను మీకు మాదిరి ఇచ్చాను. ఇది ప్రభువే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నారు అంటే అసలు ఇది మనం వర్ణించలేం. ఆయన తగ్గింపు ముందు మనం ఏపాటి వారో, మన తగ్గింపు ఏపాటిది. కాబట్టి మనం ఈ విషయంలో ఇదేదో కొత్తగా అనిపించవచ్చు, కొంతమందికి వింతగా అనిపించవచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు దీని విలువ తెలియకపోవచ్చు. ఈరోజు చేసుకున్నటువంటి పాద ప్రక్షాళన లేక పాద శుద్ధి లేక ఒకరి పాదములు ఒకరు కడుగుట అంటే మన జీవితాంతం కూడా ఎంత గొప్పవారు మనకు ఎదురైనా, ఎంత కొద్దివారు మనకు ఎదురైనా, ఈ మాదిరిగానే మనము ఈ లోకంలో పయనించినప్పుడు మాత్రమే ప్రభువు దగ్గరికి మనం వెళ్ళగలం. కాబట్టి 13వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఏం చెప్తున్నారు ప్రభు? ఒకసారి చూడండి. ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. 14వ వచనం నుంచి, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు? చేయవలసిందే, తప్పనిసరిగా ఈ పని మీరు చేయవలసిందే. ఇందులో ఆప్షన్ ఏమైనా ఉందా? ఇంక ఇందులో ఇది కాదు అంటానికి ఎవరు ఇది కాదు అంటానికి సరిపోం. చేయవలసిందే, ఆజ్ఞ ఖండితముగా అని చెప్పేశారు. కింద చూస్తేనో, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. అంటే మాదిరి ఎవరు? యేసుప్రభువే. మరి మాకేం పేరు పెడతారు? పాదిరి అంటే మాదిరి. అర్థమైందా? ఆ మాదిరి ఎవరు? యేసు ప్రభు వారే. పాదిరి అంటే మాదిరి. ఇప్పుడు మీరందరూ కూడా దేవుని సువార్త తెలియనటువంటి ప్రజలకు మాదిరి చూపించాలి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చినట్టు దైవజనురాలకి వందనాలు. మరి ఎంతో శ్రద్ధగా విన్నటువంటి మీకు కూడా వందనాలు. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో
వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేక మోసావు, నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువును రుదిరంపు ధారలే, తడిపెను నీ తనువును రుదిరంపు ధారలు, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నాదు పాపమే నిన్ను సిలువాకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్, నాదు పాపమే నిన్ను సిలువాకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్, నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం, నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం, సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను, సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. మాకు మాదిరి నేర్పిన యేసయ్యా నీకు వందనాలు. మీరు చూపిన మాదిరి ఈ లోకములో ప్రభా ప్రతి ఒక్కరము మేము అందరము ఒకరి పట్ల ఒకరు చూపవలసి ఉంది తండ్రి.
అట్టి స్థితిలోనికి నన్ను మమ్మల్ని అందరిని నడిపించుమని, నీ ప్రేమ అందరికీ చూపించుటకు సాయశక్తులా మేము మా జీవితాంతము ఇష్టపూర్వకంగా చేయటానికి నీ సహాయం అన్ని వేళలా మాకందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. పంతాముతో చేసిరంతా పంతాముతో చేసిరంతా. సొంత ప్రజలు స్వామినంతా స్వంత ప్రజలు స్వామినంతా. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాథు నకాట. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాథు నకాట. అట్టి శ్రమల నొంది పలుక అట్టి శ్రమల నొంది పలుక డాయేసు రేడు నాడు. డాయేసు రేడు నాడు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపు పైని. మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపు పైని. మొయ్యాలేక మ్రాని తోడా మొయ్యాలేక మ్రాని తోడా మూర్ఛబోయే నేసు తండ్రి. మూర్ఛబోయే నేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. కొయ్య పైనే సయ్యన్ బెట్టి కాలు సేతులాలో శీలల్. కొయ్య పైనే సయ్యన్ బెట్టి కాలు సేతులాలో శీలల్. కఠినులంతా గూడి కొట్టిరి కఠినులంతా గూడి కొట్టిరి. ఘోరముగా క్రీస్తేసున్ బట్టి ఘోరముగా క్రీస్తేసున్ బట్టి. ఎంతో వింత ఎంతో చింత
ధాత్రి ప్రజల బాధ కోచి, ధాత్రి ప్రజల బాధ కోచి, ధన్యుడా దివి కేగేనః, ధన్యుడా దివి కేగేనః. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, బల్లేమోతో బ్రక్కన్ బొడవన్ బారే నీరు రక్తమహా, బల్లేమోతో బ్రక్కన్ బొడవన్ బారే నీరు రక్తమహా. ఏరై పారే యేసు రక్తం, ఏరై పారే యేసు రక్తం, ఎల్ల ప్రజల కెలమేను సాగు, ఎల్ల ప్రజల కెలమేను సాగు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, పంతముతో చేసిరంత, పంతముతో చేసిరంత, సొంత ప్రజలు స్వామినంత, స్వంత ప్రజలు స్వామినంత. ఎంతో